హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మెటల్స్, నాన్ మెటల్స్ మీద ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి, ద్వితిని కలిగి ఉండే అలోహం ఏది? ద్వితిని కలిగి ఉండే అలోహం ఏది? అయోడిన్. కార్బన్ యొక్క రూపాంతరమైన అతి దృఢమైన సహజ పదార్థం ఏది? వజ్రం, గ్రాఫైట్. కార్బన్ యొక్క రూపాంతరమైన అతి దృఢమైన సహజ పదార్థం ఏది? వజ్రం, గ్రాఫైట్. ఇది ఏమవుతుంది? విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. ఈ గ్రాఫైట్ అనేది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది అన్నమాట. చాలా మృదువైన క్షారలోహాలు ఏవి? లిథియం, సోడియం, పొటాషియం. చాలా మృదువైన క్షారలోహాలు లిథియం, సోడియం, పొటాషియం. కత్తితో కోయటానికి సులువుగా ఉండి అల్ప ద్రవీభవన స్థానాలను కలిగి ఉండే క్షారలోహాలు ఏవి? లిథియం, సోడియం, పొటాషియం. ఇవి కత్తితో కోయటానికి చాలా సులువుగా ఉండి అల్ప ద్రవీభవన స్థానాలను కలిగి ఉండే క్షారలోహాలు. ఏంటి అంటే లిథియం, సోడియం, పొటాషియం. అలోహాలు నీటిలో కరిగినప్పుడు వేటిని ఉత్పత్తి చేస్తాయి? అలోహాలు నీటిలో కరిగినప్పుడు ఆమ్ల ఆక్సైడ్లను ఉత్పత్తి చేస్తాయి. అలోహాలు నీటిలో కరిగినప్పుడు వేటిని ఉత్పత్తి చేస్తాయి? ఆమ్ల ఆక్సైడ్లను ఉత్పత్తి చేస్తాయి. లోహాలు నీటిలో కరిగినప్పుడు వేటిని ఉత్పత్తి చేస్తాయి? క్షార ఆక్సైడ్లను ఉత్పత్తి చేస్తాయి. అలోహాలు నీటిలో కరిగినప్పుడు వేటిని ఉత్పత్తి చేస్తాయి? ఆమ్ల ఆక్సైడ్లను. అదే లోహాలు అయితే క్షార ఆక్సైడ్లని ఉత్పత్తి చేస్తాయి. లోహాలు వేటితో చర్య పొంది లోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి? లోహాలు ఆక్సిజన్తో చర్య పొంది లోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. లోహ ఆక్సైడ్లకు ఉదాహరణలు తెలపండి. కాపర్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్. ఇవి లోహ ఆక్సైడ్లకి ఉదాహరణలు. లోహ ఆక్సైడ్లకి ఉదాహరణలు ఏంటి? కాపర్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్. ఆమ్ల మరియు క్షార ప్రవర్తన రెండింటిని కలిగి ఉండే వాటికి ఉదాహరణలు తెలపండి. అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్. రెండు ఆమ్ల మరియు క్షార ప్రవర్తన రెండూ చేస్తాయి అన్నమాట. రెండు ప్రవర్తనను కలిగి ఉండే వాటికి ఉదాహరణలు ఏంటి అంటే అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్. ఆమ్లాలతో అలాగే క్షారాలతో రెండింటితో చర్య పొంది లవణం, నీరును ఉత్పత్తి చేసే ఇలాంటి లోహ ఆక్సైడ్లను ఏమంటారంటే యాంఫోటెరిక్ ఆక్సైడ్లు అంటారు. అంటే ఇవి రెండింటితో చర్య జరుపుతాయి అన్నమాట. ఇటు ఆమ్లాలతో అటు క్షారాలతో రెండింటితో చర్య పొంది ఏం ఏర్పడుతుంది? లవణం, నీరు అనేది ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటి లోహ ఆక్సైడ్లను ఏమంటారంటే యాంఫోటెరిక్ ఆక్సైడ్లు అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి, నీటిలో కరిగే లోహ ఆక్సైడ్లకు ఉదాహరణ తెలపండి. నీటిలో కరిగే లోహ ఆక్సైడ్లకు ఉదాహరణ సోడియం ఆక్సైడ్ మరియు పొటాషియం ఆక్సైడ్. నీటిలో మాత్రమే కరిగే లోహ ఆక్సైడ్లు అన్నమాట ఇవి. సోడియం ఆక్సైడ్ మరియు పొటాషియం ఆక్సైడ్లు. లోహ ఆక్సైడ్లు నీటితో కరిగి వేటిని ఏర్పరుస్తాయి అంటే ఆల్కలీన్లను ఏర్పరుస్తాయి. లోహ ఆక్సైడ్లు నీటితో కరిగి ఆల్కలీన్లను ఏర్పరుస్తాయి. జింక్, సీసం వంటి లోహాలు ఉపరితలాలు వేటితో కప్పబడి ఉంటాయి? జింకు, సీసియం వంటి లోహాల యొక్క ఉపరితలం అనేది మెరుస్తూ ఉంటుంది కొంత, అవునా? అది పలుచని ఆక్సైడ్ పొరతో కప్పబడి ఉంటుంది. జింకు, సీసం వంటి లోహాల ఉపరితలాలు వేటితో కప్పబడి ఉంటాయంటే పలుచని ఆక్సైడ్ పొరతో కప్పబడి ఉంటాయి. అల్యూమినియంపై మందమైన ఆక్సైడ్ పొరను ఏర్పరిచే ప్రక్రియను ఏమంటారు? యానోడీకరణం అంటారు. అల్యూమినియంపై మందమైన ఆక్సైడ్ పొరను ఏర్పరిచే ప్రక్రియను ఏమంటారు? యానోడీకరణం అంటారు. ఏ లోహం అత్యధిక చర్యాశీలత కలిగి ఉంటుంది అంటే సోడియం. సోడియం లోహం అనేది అత్యధిక చర్యాశీలత కలిగి ఉంటుంది. ఏ లోహం తక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది? మెగ్నీషియం. ఏ లోహం తక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది? మెగ్నీషియం. ఏ లోహం అత్యధిక చర్యాశీలత కలిగి ఉంటుంది? సోడియం. లోహాలు నీటితో చర్య పొంది ఒక లోహ ఆక్సైడ్లను మరియు ఏ వాయువుని విడుదల చేస్తాయి అంటే హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. లోహ ఆక్సైడ్లు నీటితో చర్య పొంది ఓ లోహ ఆక్సైడ్లను మరియు హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి అన్నమాట. నీటితో చర్య జరిపే లోహ ఆక్సైడ్లకు ఉదాహరణ తెలపండి. నీటితో చర్య జరిపే లోహ ఆక్సైడ్లకు ఉదాహరణ వచ్చేసి పొటాషియం మరియు సోడియం.
ఇవి నీటితో చర్య పొంది లోహ ఆక్సైడ్లను ఇస్తాయన్నమాట. నీటితో చర్య పొందే లోహ ఆక్సైడ్లు ఇవి లోహ ఆక్సైడ్లు. ఇవి వేటితో చర్య పొందుతాయి? నీటితో చర్య పొందుతాయి. నీటితో చర్య జరుపుతాయి కాబట్టి ఇవి పొటాషియం మరియు సోడియం అని చెప్తాం. ఇవి ఏంటి? లోహ ఆక్సైడ్లు. ఉష్ణమోచక చర్య జరిపి ఏ వాయువును విడుదల చేస్తాయి? ఉష్ణమోచక చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి అన్నమాట. ఉష్ణమోచక చర్య జరపడం వల్ల ఏ వాయువు విడుదలవుతుంది? హైడ్రోజన్ వాయువు అనేది విడుదలవుతుంది. ఏ లోహం చల్లని నీటితో చర్య జరపదు? మెగ్నీషియం. ఏ లోహం చల్లని నీటితో చర్య జరపదు? మెగ్నీషియం. ఏ లోహం వేడి నీటితో చర్య జరుపుతుంది? వేడి నీటిలో మాత్రమే చర్య జరుపుతుందన్నమాట. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్ వాయువు.